తెలంగాణ అంటే ఒక కళ, తెలంగాణ అంటే ఒక సాహిత్యం, తెలంగాణ అంటే ఒక కథ, తెలంగాణ అంటే ఒక జానపద సాహిత్యం, తెలంగాణ అంటే జానపద గేయాలు. తెలంగాణ అనేది ఒకప్పుడు నిజాం రాజుల చేతుల కిందలో ఉండేది. మీరు ఎప్పుడైనా విన్నారా? విన్నారు. మతాల్లో మా భాషలో ఏం చెప్తామంటే క్రిములు, అంటే అంటే క్రైస్తవులు. జగత పితరో వందే పార్వతి పరమేశ్వరు. అందరూ నాతో పాటుగా లేదా నేను అన్న తర్వాత మీరు కూడా అనండి. శ్రీమాత్రే నమః. జై భవాని. సరే, నేను ధర్మేందర్ అన్న కదా, ఓకే. ధర్మేందర్ అన్న గారు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ముందుగా అమ్మగారు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే నేను ఈ ఉపన్యాసాన్ని 3 భాగాలుగా చెప్తాను. ఒకటి మన తెలంగాణ విశిష్టం, అలాగే ఎడారి మతాల యొక్క దౌర్జన్యాలు, ఆ తర్వాత భగవద్గీత యొక్క ప్రాధాన్యత, అమ్మవారి అలంకారాలు, మాల వేసుకోవడంలో ఉన్నటువంటి ఆంతర్యం అని ఈ 3 అంశాలను తొందరగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరందరూ చాలా జాగ్రత్తగా వింటే. అయితే ముందుగా మన తెలంగాణ భారతదేశంలో, ఆ భారతదేశంలో కూడా దక్షిణ భారతదేశంలో మళ్ళీ తెలంగాణ అంటే ఒక కళ, తెలంగాణ అంటే ఒక సాహిత్యం, తెలంగాణ అంటే ఒక కథ, తెలంగాణ అంటే ఒక జానపద సాహిత్యం, తెలంగాణ అంటే జానపద గేయాలు, తెలంగాణ అంటే బోనాలు, తెలంగాణ అంటే బతుకమ్మ, తెలంగాణ అంటే ఒక మంచి సంస్కృతి పట్టింపు, ఒక కళ. ఆ తర్వాత తెలంగాణ అంటే వేములవాడ రాజరాజేశ్వర స్వామి, తెలంగాణ అంటే యాదాద్రి నరసింహస్వామి, తెలంగాణ అంటే భద్రాచలం రాముల వారు. తెలంగాణ గురించి చెప్పుకుంటూ పోతే ఎంతసేపు అయినా చెప్పడానికి మనకు అవకాశం ఉంది. తెలంగాణ అంటే అచ్చ తెలుగు కావ్యం రాసినటువంటి యయాతి చరిత్ర రాసినటువంటి పొన్నికంటే తెలంగాణ మాత్యుడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు. నేను అంత దూరం చెప్పడానికి అంత సమయం ఉండదు. కాబట్టి మీకు తెలంగాణ అనేది ఒకప్పుడు నిజాం రాజుల చేతుల కిందలో ఉండేది. మీరు ఎప్పుడైనా విన్నారా? విన్నారు, వినుంటారు నాకు తెలిసి. అయితే 1940 నుంచి మనం అంత దూరం ఎక్కువ దూరం చెప్పడానికంటే తక్కువ సమయం తీసుకుని చెప్పుకున్నాం. 1940 నుంచి 1951 వరకు ఈ తెలంగాణలో ఒక అద్భుతమైన ఉద్యమం జరిగింది. ఫ్రాన్స్ రెవల్యూషన్ చెప్పేసి, ఫ్రెంచ్ రెవల్యూషన్ చెప్పేసి ఒక ఉద్యమం జరిగింది. ఇంగ్లాండ్ లో నో బ్లడ్ రెవల్యూషన్ చెప్పేసి ఒక ఉద్యమం జరిగింది. అలాగే రకరకాల దేశాలు రకరకాల ఉద్యమాలు జరిగినాయి. అవన్నీ ఎలాంటి ఉద్యమాలు జరిగినాయి అంటే మేధావుల వలన లేకుంటే సైనికుల వలన ఉద్యమాలు జరిగినాయి. కానీ మన తెలంగాణలో మాత్రం ఒకే ఒక్క అద్భుతమైన ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం ఈ ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. అలాంటి ఉద్యమాన్ని ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాటం. ఆ తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం రాజుకు, దొరలకు, భూస్వాములకు, రజాకారులకు వ్యతిరేకంగా ఆ ఉద్యమాన్ని పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరంటే సామాన్య రైతులు. ఆ సామాన్య రైతులు పాల్గొన్నటువంటి సమయంలో ఖాసిం రిజ్వీ రజాకార్ అనేటువంటి ఆ సైన్యాన్ని ఏర్పాటు చేసి ఏం చేశాడు, తెలంగాణలో అనేక రకాలుగా హింసలు పెట్టాడు హిందువులకు. ఆ హిందువులకు ఎలాంటి హింసలు పెట్టాడు అని చెప్పేసి దాశరథి కృష్ణమాచారి గారు రుద్రవీణ అనే గ్రంథంలో ఒక పద్యం రాశాడు. ఏంటి అంటే మతపిశాచి వైకార దృశ్యతో మా భూమి లంఘించి మా కుతుకలు గోసటి వేళ కూడా ఎటు దుఃఖం తోచినప్పుడు ఆంధ్రత్వం వీడనాడలేదు, తుదిని గెలిచితమమ్మ రుద్రులు మెచ్చిన ఆంధ్రాంబిక యుద్ధమును అని చెప్పేసి ఒక పద్యం రాశాడు. అంటే ఈ తెలంగాణలో పౌరుషం ఉంటది. ఈ తెలంగాణలో ఉన్నటువంటి పౌరుషం ఈ ప్రపంచంలో ఎక్కడ నీళ్ళలో లేదు. కాబట్టి ఏం చెప్పాడంటే ఈ మతము అనే పిశాచి మన తెలంగాణ నేలపైన వచ్చి హింసలు పెడుతూ మా కుతుకోలు కోస్తున్నప్పుడు కూడా మనం హిందుత్వాన్ని వదిలిపెట్టలేము. ఏం చేశామంటే ఉద్యమం చేసి హిందుత్వాన్ని నిలబెట్టుకున్నాం రుద్రులు ఇచ్చే విధంగా అని చెప్పేసి ఆ పద్యానికి అర్థం ఉన్నట్టు. అయితే
ఈ తెలంగాణ నేలపైన ఉన్నటువంటి మనం ఎంత గొప్ప వాళ్ళమంటే అలాంటి గొప్ప గొప్ప పెద్ద పెద్ద వాళ్ళ యొక్క వారసులం. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కడైనా చూస్తూ పోతుంటే మత మార్పులు జరుగుతున్నాయి ఎక్కువ. ఇది ఎందుకు జరుగుతున్నది అంటే మన ధర్మం గురించి, మన సనాతన ధర్మం యొక్క విశిష్టం గురించి, వైశిష్టం గురించి, వైభవం గురించి తెలియకపోవడం వల్ల జరుగుతుంది. కాబట్టి మరి ఎడారి మతాలు ఆ మతాల్లో ఉన్నటువంటి లోపాల గురించి తెలియకపోవడం జరుగుతుంది. ఆ ఎడారి మతాల్లో మా భాషలో ఏం చెప్తామంటే క్రిములు అంటే అంటే క్రైస్తవులు, మో అంటే ముస్లింలు, క్రిములు. వాళ్ళు దేశానికి పట్టరు క్రిములు కాబట్టి క్రిములు. ఆ క్రిముల మతాల్లో ఒక దేవుడు ఉంటాడు. ఆ దేవుణ్ణి యెహోవా లేదా యేసు అని చెప్పేసి అంటారు. అయితే ఆ యేసు లేదా యెహోవా తను నమ్మిన వాళ్ళను స్వర్గానికి తీసుకెళ్తాడు కదా. తను నమ్మని వాళ్ళను ఎంత పుణ్యాలు చేసినా, ఎంత మంచి పనులు చేసినా, ఎన్ని అన్నదానాలు చేసినా, ఎన్ని యాగాలు యజ్ఞాలు గొప్ప గొప్ప వస్త్రదానాలు ఎన్ని చేసినా తను నమ్మకపోతే నరకానికి తీసుకెళ్తాడట. ఎంతకాలం పాటు? ఎన్ని కాలాలైనా అన్ని కాలాల పాటు. అట్లాంటి ఆ ఎడారి మతాల్లో ఉన్నటువంటి చూడండి, సుభాష్ చంద్రబోస్ కూడా నరకానికి వెళ్తాడు. ఎందుకంటే ఆ యెహోవాని యేసు నమ్మలేదు. అలాగే ఇలా రకరకాల ఉద్యమకాలు అందరూ నమ్మలేదు, మనం కూడా నమ్మలేము. మనల్ని ఇలా పుట్టించమని మనం అడగలేము. కానీ మనల్ని ఇలా పుట్టించి మనం ఆ దేవుణ్ణి నమ్మకపోతే ఆ నరకానికి తీసుకెళ్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక మన ఉపన్యాసంలో 3వ భాగానికి వెళ్దాం. మీరు చాలా ఓకే. మన ఉపన్యాసంలో 3వ భాగంలో అమ్మవారి అలంకారాలు, అమ్మవారి అలంకారాల గురించి మీకు చెప్పాల్సినంత పెద్దవాడిని కాదు. చూడండి, శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంటాదేవి, కూషమాండదేవి, తర్వాత స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధదాత్రి అని చెప్పేసి ఈ అలంకారాలు ఉంటాయి. అయితే బాల త్రిపుర సుందరీదేవి బండాసురుని యొక్క 30 మంది కుమారులను చంపేస్తుంది ఒకటే సమయంలో, చిన్న పిల్లలాగా ఉంటది. అలాగే అన్నపూర్ణదేవి ఆహారం యొక్క ప్రత్యేకతను తెలపడానికి, ఆహారం యొక్క విలువను తెలపడానికి పుట్టినటువంటిది. అలాగే గాయత్రీదేవి జ్ఞానం యొక్క గొప్పతనం తెలపడానికి, కాత్యాయని దేవి కాత్యాయని యొక్క కుమారుడిగా మహిషాసురుడు యొక్క మర్దనం చేసిన తర్వాత తన యొక్క మానవ రూపం కోసం కాత్యాయని కుమార్తెగా పుట్టినటువంటిది. స్కందమాత సంతానం కోసం అలాగే బ్రహ్మచారిణి, శైలపుత్రి, అలాగే మహాగౌరి, ఇవన్నీ కూడా వాటి ప్రత్యేకతలు వాటుకుంటాయి. అయితే ఈ మాల వేసుకోవడంలో దానికి అర్థం ఏంటి అంటే మన ధర్మంలో ఒక ప్రత్యేకత ఉంటాయి. ఆ ప్రత్యేకత ఏంటి అంటే మన ధర్మంలో మూడు ఆశ్రమాలు ఉంటాయి. మూడు ఆశ్రమాలు ఉంటాయి. అవేంటి అంటే బ్రహ్మచార్యాశ్రమం, గృహస్థాశ్రమం, అలాగే సన్యాసాశ్రమం అని చెప్పేసి 3 ఆశ్రమాలు ఉంటాయి. ఆ సన్యాసాశ్రమం అనేది మన యొక్క పిల్లలకు మన యొక్క కుటుంబాన్ని అప్పచెప్పి, మన యొక్క కుటుంబ బాధ్యతలు అప్పచెప్పి, కుటుంబంలో ఉన్నటువంటి పిల్లవానికి ఇంటి యజమాని చేసి ఒక పిల్లని కట్టించి ఆ కుటుంబాన్ని యొక్క బాధ్యతనిచ్చి ఆ సన్యాసాశ్రమం తీసుకోవడానికి, ఆ సన్యాసిలాగా బతకడానికి కందమూలాలు తిని నేలపైన పడుకుంటూ అలాంటి తపస్కారకమైనటువంటి జీవితాన్ని జీవించడానికి అనుకూలమైనటువంటి ఆ విశిష్టమైనటువంటి పద్ధతిని పొందడానికి వేసుకునేటువంటిది మాల. అలాగే మన భగవద్గీత ఎందుకు చదవాలి, అని చెప్పేసి అంటే, మన భగవద్గీత గురించి మన దేశం కంటే వేరే దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు గొప్ప వాళ్ళు చెప్పారు. బెర్నార్డ్ షా, న్యూటన్స్, ఐన్స్టీన్, ఇలా రకరకాల శాస్త్రవేత్తలు చెప్పారు. ఏంటి అని అంటే భగవద్గీత అనే గ్రంథం లేకుంటే మొత్తం సాహిత్యం అంతా పూర్తిగా అన్నట్టే అని చెప్పారు. అయితే భగవద్గీత ఎందుకు చదవాలి అంటే జ్ఞానం కోసం చదవాలి.
ధర్మపరమైనటువంటి స్పష్టత కోసం చదవాలి. అలాగే కర్మ సిద్ధం చేసుకోవడం కోసం చదవాలి. మానసిక స్థైర్యం కోసం చదవాలి. అలాగే స్థితప్రజ్ఞత కోసం చదవాలి. విశ్వాసాన్ని పెంచుకోవడం కోసం చదవాలి. నాయకత్వ లక్షణాలు పెంచుకోవడం కోసం చదవాలి. అన్ని వయసుల వారికి అర్థం కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది చదవాలి. అలాగే సమస్యలపైన దృఢంగా స్పందించినటువంటి లక్షణం కోసం చదవాలి. తమలో ఉన్నటువంటి శక్తిని తాము తెలుసుకోవడం చదవాలి. కాబట్టి మన భగవద్గీత యొక్క గొప్పదనం గురించి ఫిన్లాండ్, జర్మనీ, జపాన్, రష్యా లాంటి దేశాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప విదేశీయులు తెలుసుకున్నారు, కానీ మనం ఇంతవరకు తెలుసుకోలేము. అయితే మా వంతుగా మా సంస్థ పేరు ఏంటంటే సనాతన ధర్మ జాగరణ వేదిక అనే సంస్థ. ఈ వీడియో అంతా కూడా మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. సనాతన ధర్మ జాగరణ వేదిక అని చెప్పేసి యూట్యూబ్ లో కొడితే ఆ యూట్యూబ్ ఛానల్లో వస్తుంది, చూసుకోవచ్చు. అయితే ఇది చాలా విశిష్టమైనది, ప్రతి ఒక్కరికి రాదు. ఎందుకనంటే ఒకటే ఉదాహరణ, నాలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు ఏంటి అంటే, నన్ను కోట్లలో కూడా తెలుసుకుంటాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరికైతే వస్తుందో భగవద్గీత, ఆ భగవద్గీత చదవడం యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని మీకు వచ్చింది కాబట్టి మీరు అదృష్టవంతులు అని చెప్పేసి అర్థం చేసుకొని ఆ భగవద్గీతలోని ఆ శ్లోకాలు చదవకున్నా కానీ ఆ అర్థాలైనా చదవండి అని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. అమ్మవారికి ధన్యవాదాలు.